శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం, దాంతోపాటు కుజుడు కూడా చతుర్థంలో చేరడం అనేది కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉందన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎప్పుడైతే కుజుడు చతుర్థంలో చేరతాడో, అర్ధాశ్రమ శని ప్రభావం ఎలా ఉంటుందో, కుజుడు కూడా అంటే రెండు పాపగ్రహాలు చతుర్థంలో చేరినప్పుడు దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట వృశ్చిక రాశి వారి మీద. ఇది ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, సెల్ఫ్ డ్రైవింగ్ పరంగా కూడా కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంది. కాబట్టి ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మరో అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో రాహువు, రవి ఇద్దరు కలిసినటువంటి గ్రహాలు అనేవి ఉన్నాయి. ఈ రెండు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేవన్నమాట. రవి పంచమంలో ఉన్నప్పుడు ధనక్షయ కారకుడుగా ఉంటాడన్నమాట. అంటే డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. చతుర్థంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎప్పుడైతే శని కుజుడు చతుర్థంలో కలుస్తారో, ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్లో బయటకు పోయేటప్పుడు ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని చెప్పి బయటకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ఎక్కువ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఉంటుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎవరైతే సెల్ఫ్ డ్రైవింగ్తో పాటు ఈ రాశివారు ఎవరైతే ఓన్ హౌస్ కొనుక్కోవాలి అంటే సొంత గృహ కొనుగోలు, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి మీద కూడా ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా షష్టంలో గురుగ్రహ సంచారం అనేది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాశివారికి కుజుడు కేతువు వచ్చేటప్పటికి లాభస్థానాల్లో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మరియు షష్టంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా గురువు యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా బాధించే విధంగా ఉన్నాయన్నమాట. విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా సరస్వతి శ్లోకాన్ని పఠించాలి. అదేవిధంగా సరస్వతి మాత కవచాన్ని కూడా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా గురుగ్రహ కవచాన్ని పఠించినా సరే సరిపోతుందన్నమాట. ఎందుకని చెప్తున్నాను అంటే, గురువు యొక్క అనుకూలత లేనప్పుడు విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నటువంటి సీజన్ వచ్చేటప్పటికి ఎగ్జామ్ సీజన్ అన్నమాట. ఎగ్జామ్ సీజన్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే గురువు యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశి వారు ముఖ్యంగా. అదేవిధంగా ఎవరైతే హోటల్ కానీ, టీ స్టాల్స్ కానీ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం ప్రతికూలంగా ఉండే విధంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ రాశి వారికి మే 1వ తారీఖు వరకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. మే 1వ తారీఖు నుంచి గురువు ఎప్పుడైతే సప్తమంలోకి సంచారం చేస్తాడో అప్పటి నుంచి మళ్ళీ వీరి టైం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో వీరు ముఖ్యంగా భారీ ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కువగా వెళ్ళొద్దు. స్పెక్యులేషన్స్లో, స్టాక్ మార్కెట్లో ఈ వృశ్చిక రాశి వారు ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండండి. రాజకీయ పరంగా కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. రాజకీయంగా మీరు చేసేటువంటి ముందడుగు పడకుండా ఒక ప్రతిబంధకంగా ఎక్కువగా తయారవుతుంటుంది అన్నమాట. ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగు వెనక్కి లాగే విధంగా ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొంచెం ప్రతిబంధకంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట. అంటే ఉదర సంబంధితమైనటువంటి వ్యాధుల విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితి అనేది ఈ వారం అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. మరి రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే చతుర్థంలో అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంది. అర్ధాష్టమ శని ప్రభావ రీతే ఈ రాశివారు ముఖ్యంగా శనికి పరిహారం చేసుకోవాలి. అదేవిధంగా కుజుడికి పరిహారం చేసుకోవాలి. అదేవిధంగా రవి, శుక్రుడు, రాహువు కలిసినటువంటి పంచంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా వీరు ఆ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శ్లోకాలు పఠించాలి. విద్యార్థులు గురుగ్రహ కవచాన్ని పఠించాలన్నమాట. ముఖ్యంగా కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది యోగ్యాన్ని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.